With no further delay, ladies and gentlemen, may I request the dignitaries on the dais, the chief guest, Sri K.T. Ramarao Garu, to please do the honors of lighting the lamp. Doing the honor, sir. May I now request Thank you KTR Garu for inaugurating the Truck Dock Logistic Township. May I now request our Honorable MLA Garu, Sri Kishan Reddy Garu, to please give his message. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషమైనటువంటి రోజు. ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లాజిస్టిక్ పార్కులు, ఒకటి మంగళపల్లిలో గత 1.5 year కింద చేసుకోవడం, ఈరోజు యొక్క బాటసింగారంలో ఈ లాజిస్టిక్ పార్క్ పెద్దది 40 ఎకరాల్లో చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మార్చులు, మరి అదేవిధంగా అందుబాటులో ఉంటూ ఎప్పుడు రంగారెడ్డి జిల్లాకు అదేవిధంగా హైదరాబాద్ కానీ తెలంగాణలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాలజీ తోటి వచ్చే 20 సంవత్సరాల్లో ఏం కావాలనేది ఆలోచనతోటి నిమగ్నమైనటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కేటీఆర్ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు విద్యాశాఖ మార్చులు పెద్దలు సవితా ఇంద్రారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయురాలు మనకున్నటువంటి అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్నటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మనోహర్ రెడ్డి గారికి, పెద్దలకు, ఈ యొక్క మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి మహేష్ గారికి, రవి గారికి,
పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క ఎంపీపీకి, జడ్పీటీసీకి, ఎంపీ సర్పంచ్ గారికి, ముఖ్యులకు, పెద్దలకు అందరికీ మరొకసారి గౌరవ పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క లాజిస్టిక్ పార్కు గతంలో చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రావడానికి గౌరవ మంత్రివర్యులు ఒక ఆలోచన మేరకు విజయవాడ రోడ్డుకు సంబంధించి అనుసంధానం చేసినటువంటి ఈ యొక్క ట్రక్ పార్కింగ్ అయితే ఉందో, అదేవిధంగా లాజిస్టిక్ అనేది మొత్తం టోటల్ గా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థకు పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్కు అతి సమీపంలో 40 ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ యొక్క లాజిస్టిక్ పార్కు ఇవాళ ఇనాగ్రేట్ చేయడం, దీనికి ఒక 1000 మంది మన లోకల్ పీపుల్కు మనకు ఉన్నటువంటి సందర్భాల్లో ఎంప్లాయ్మెంట్ పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా ఉన్నది అని చెప్పి కూడా ఈ శుభ సందర్భంలో నేను మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మరి దీని ఎంప్లాయ్మెంటే కాకుండా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న వాళ్ళు 4 వీలర్స్ కానీ, అదే చిన్న ఉన్నటువంటి ట్రక్స్ కానీ, ఇవన్నిటికి కూడా ఆలోచనలో మనకు పని దొరికే విధంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. దీంతో మనకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి సందర్భాలు ట్రాన్స్పోర్ట్ కాకుండా ఈ వ్యవస్థనే యొక్క బ్రహ్మాండంగా ముందుకు పోతున్నటువంటి కార్యక్రమాలు అక్కడ మంగళపల్లిలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది జరుగుతుంది రేపు భవిష్యత్తులో. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ లాజిస్టిక్ పార్కులు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఒక 80 ఎకరాలు ఇక్కడ ఉన్నారు సార్, దీన్ని ఒక ఐటీ పార్క్ రావాలని చెప్పేసి నేను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నా. వేకెంట్ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, ల్యాండ్ అంతా కూడా మన పొజిషన్లోనే తీసుకోవడానికి ఇమీడియట్ గా చేసుకోవచ్చు. గౌరవ మంత్రి గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, 80 ఎకరాలు ఒక ఐటీ పార్కే కాకుండా మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమాంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక 52 ఎకరాల్లో ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఇంకా చాలా మటుకు తాళ్ళగూడలో ఒక 400 ఎకరాలు ఒకటే దగ్గర ఉంది, ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఏరియా టోటల్ గా మొదటి నుంచి కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భం. దీన్ని హైదరాబాద్కి ఇంత సమీపంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ అన్నిటి కూడా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఎలిమినేట్లో బ్రహ్మాండంగా 600 ఎకరాలు తీసుకొని అక్కడ హబ్ తయారైతా ఉంది, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. అంతకుముందు అక్కడ ఆచారానికి పోతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా సాగర్ రోడ్డు కానీ, శ్రీశైలం రోడ్డు కానీ, అదేవిధంగా విజయవాడ రోడ్డు కానీ, ఈ 3 రోడ్లు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన మహేశ్వరానికి, ఇబ్రాహీంపట్నానికి ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుంటే 100% ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా బిజినెస్ సెంటర్స్ కానీ, ఈ ఓవరాల్ 35 కిలోమీటర్లు ఉన్నటువంటి సందర్భం ఈ నియోజకవర్గంలో, దాని చుట్టూ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి కూడా గౌరవ మంత్రి గారిని కూడా నేను పదే కోరుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ సార్ మేము అందరి నుంచి మొదటి నుంచి కూడా మీరు మాట ఇచ్చారు మాకు ఒకటి, ఈ యొక్క లాజిస్టిక్ పార్క్ బ్రహ్మాండంగా మీరు అనుకున్న ప్రకారంగా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక బండరావిరాలకు సంబంధించినటువంటి ఒక 600 ఎకరాల్లో ఉన్నటువంటి 209 మందికి మనం డబ్బులు పెటాయించాలనేది పెట్టుకోవడం జరిగింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, అది ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాలి. ఒక ఎకరా 7,40,000 ఆనాడు కమిట్మెంట్ చేసినారు, రైతులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా ఒక వ్యవస్థ 1.5 year నుంచి మనం సతమవుతా ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది ప్రభుత్వం, అయినా కానీ ఇలాంటి వాటికి కొన్ని మనం ఖచ్చితంగా శాంక్షన్స్ ఇప్పించే విధంగా, వాళ్ళకి డబ్బులు చెల్లించే విధంగా కార్యక్రమంలో మీ ద్వారా ఇవాళ వినాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమైనా ఎవరు సపోర్ట్లు కొట్టరా వద్దా? అదేవిధంగా కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఓఆర్ఆర్కు సంబంధించి లోపల మాకు 2 మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి సార్, అది నేను రిప్రజెంటేషన్ చేస్తాను. ఇవాళ ఎల్ఆర్ఎస్ అమౌంట్ కూడా రావాల్సినట్టుగా ఒకనాడు మీరు కమిట్ అయ్యారు, 4 మున్సిపాలిటీల్లో 10 కోట్ల రూపాయలు ఇద్దాము అని చెప్పేసి. ఒక మున్సిపాలిటీకి మాత్రమే రావడం జరిగింది, ఇంకా 3 మున్సిపాలిటీలకు రావాల్సిందిగా నేను పదే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అది కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో మీకు అందరు కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనకున్నటువంటి తుర్కెంజాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే 9 గ్రామాలకు సంబంధించినటువంటి సివరేజ్ అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. దానికి ఒక 6 కోట్ల రూపాయలు ఇస్తే మెయిన్ లైన్లో, ట్రంక్ లైన్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరే శాంక్షన్ ఇచ్చారు 14,50,00,000 రూపాయలు. ఏదైతే కుంట్లూరుకు సంబంధించినటువంటి సివరేజ్ సంబంధించినటువంటి GHMC మొత్తం కూడా వచ్చి అందులో పోతుంది. కాబట్టి అందులో ఒక
14 కోట్లు ఇచ్చారు. ఇంకొక 50% మిగిలి ఉంది. 4 గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఆ 14 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చినట్టయితే ఆ సివరేజ్ కూడా ఇబ్బంది పడకుండా శాంక్షన్ చేసుకొని డెవలప్మెంట్ కార్యక్రమం ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా. సర్పంచ్ గారు నేను చెప్పినవన్నీ సార్ వినాలి కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ నా స్వార్థం కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఉన్నది కాబట్టి పదే పదే రమ్మన్నప్పుడు సార్ అక్కడ కూర్చొని ఆన్లైన్లోనే నేను ఖచ్చితంగా ఇనాగ్రేట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా హంగామా ఆర్భాటాలంటే కూడా నిమ్మలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న మీటింగ్స్ తోటి ఈ కార్యక్రమం ముగిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తిలకించిన వాళ్ళందరూ కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్ని కూడా రావడానికి అవకాశం ఉంది. గౌరవ మంత్రి గారు 100% మనకు మొదటి నుంచి కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలకు కూడా ఎంతో కార్యక్రమాలు ఇచ్చారు. ఇవాళ ఈ బాట సింగారానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా ఇంకా సర్వే ఉన్నాయి సార్. ఇవాళ దిల్కు సంబంధించిన ల్యాండ్స్ ఇవాళ ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే ల్యాండ్స్ మనం మ్యూచువల్ రూల్ నెంబర్లో 10లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీసుకుంటే పెద్ద ఎత్తున మన దగ్గర ఇంచుమించు 2600 ఎకరాలు ఈ దిల్కు సంబంధించిన మన నియోజకవర్గంలో భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏదో ఒక సంస్థలకు పెద్ద ఎత్తున ఇస్తే ఎంప్లాయ్మెంట్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటా ఉన్నాను. ఇకపోతే సార్ ఇక్కడ 40 ఎకరాలు మనం ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎస్సీలు బాట సింగారానికి సంబంధించిన వాళ్ళు ల్యాండ్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ల్యాండ్ కంపెన్సేషన్ మనం ఆనాడు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే అది పీఓటీ కింద పోయింది కాబట్టి ఏది ఏమైనా ఇవాళ నేను మన ఎస్సీలందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. 2 ఎకరాలు తీసుకుంటే అందులో నుంచి 120 గజాలు ఏదైతే స్కీమ్ పెట్టుకోవడం ఇందో అది ఖచ్చితంగా గౌరవ మంత్రి గారి ఆదేశాలతోటి ఎప్పుడైనా వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను సార్. ఎలాంటి ఇక్కడ కంపెన్సేషన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇక్కడ లేకుండా 40 ఎకరాలు మనం ఈ సంస్థకు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు సార్. వాళ్ళందరూ కూడా మరొకసారి నేను తల వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా. బాట సింగారం ఎస్సీలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక మంచి ఆలోచనతోటి ముందుకొచ్చి మా ఊరు డెవలప్ అయితే మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనే ఆలోచనతోటి వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది సార్. వాళ్ళందరికీ ఫ్యామిలీలు 17 మందికి ఏదైతే ఉన్నారో 120 యార్డ్స్ ఏదైతే ఒక గుంట భూమి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇళ్లు కట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ మిగతా విషయాలు నేను కార్యరూపంలో మన పేపర్ ఇచ్చి అప్లికేషన్ ఇచ్చి కంప్లీట్ గా ఈ యొక్క విషయాలన్నీ కూడా శాంక్షన్స్ ఇస్తారని మరొక్కసారి మీరు చప్పట్ల ద్వారా వారిని నేను వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Thank you, MLA Garu. May I now request the chief guest for the event, Minister for the State of Telangana, Minister for the State of Telangana for Education. May I now request our guest of honor, Srimati Savita Indra Reddy Garu, to please give her message. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, గౌరవ శాసనసభ్యులు సోదరులు కిషన్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హర్నాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అధికారులందరికీ, అదేవిధంగా ఇక్కడున్న సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, వేదిక ముందున్న సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా శుభ పరిణామం, మంచి కార్యక్రమాలు 20 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధిని ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతోని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ కోర్ సిటీనే కాదు, రింగ్ రోడ్డు లోపల ఉన్నంతా కూడా హైదరాబాద్ అని బేస్ చేసుకొని మన నగరానికి ఒక ప్రాముఖ్యత వచ్చేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న దాంట్లో భాగంగా ఈ లాజిస్టిక్ పార్క్స్ ఏవైతే ఏర్పాటు చేస్తుండ్రో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఇంకా 50 సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక వేసుకొని డెవలప్మెంట్ చేయమని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారం ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని సిస్టమేటిక్గా అభివృద్ధి చేయడానికి బాటలు వేస్తున్న గౌరవ మంత్రి గారికి కూడా మా జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసుకోవడానికి భూములు ఇచ్చిన మా రైతన్నలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, తప్పకుండా వారికి కొంచెం అవకాశం ఉన్నా ఇక్కడున్న మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే
స్థానికంగా భూములు ఇచ్చిన వాళ్ళకి ఏ కొంచెం అవకాశమో ఉపాధి అవకాశం కల్పించాలని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారికి అదే విజ్ఞప్తి చేస్తుండని కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న గౌరవ మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, madam. May I now request the chief guest, Shri K.T. Ramarao Garu, to please give his valuable message. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు, గౌరవనీయులు మా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, గౌరవనీయులు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసిన హెచ్ఎండిఏ అధికారులకి, అదే రకంగా హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్కి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బాటసింగారం మరియు చుట్టుపక్కల నుండి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, మా హెచ్ఎండిఏ అధికారులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. బాటసింగారం గ్రామస్తులకు ముఖ్యంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అని నేను చెప్పడం కాదు, మన ప్రభుత్వం చెప్పడం కాదు, ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే అధ్యయన నివేదికల్లో చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. హైదరాబాద్ నగరం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నగరంగా ఎదగడానికి అన్ని రకాల హంగులు కలిగి ఉన్నదని చెప్పి ఎన్నో నివేదికల్లో జేఎల్ఎల్ కావచ్చు, ఇంకో రిపోర్ట్ కావచ్చు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాయి. ఇలా ఎదుగుతున్న నగరానికి, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న నగరానికి, భారతదేశంలో ఒక అతి ముఖ్యమైన పట్టణంగా ఉన్న ఈ నగరానికి, ఇక్కడికి ప్రతిరోజు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. నగరం పెరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, నగరం పెరగడం అంటే కేవలం పట్టణం భౌగోళికంగా విస్తరించడం కాదు, పట్టణం బహుముఖంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలి, విద్యా అవకాశాలు పెరగాలి, వైద్య సదుపాయాలు పెరగాలి, పరిశ్రమలు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఇన్ని రకాల కోణాల్లో ఒక నగరం, ఆ నగరంలోని మానవ అభివృద్ధి సూచికలు కానీ ఇవన్నీ కానీ పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం చెప్పడం కాదు, భారతదేశంలోని ఎన్నో రకాల ప్రముఖమైన సంస్థలు అన్నీ కూడా ఒక మాట విస్పష్టంగా ఏం చెప్తా ఉన్నాయంటే, భారతదేశం రాను రాను మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని, అంటే ఇక్కడ తయారీ రంగాన్ని ఆకర్షించే క్రమంలో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాల చుట్టూ కొత్త కొత్త పరిశ్రమలు ఎన్నో వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ ఐపాస్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన 6 సంవత్సరాల్లో 14,000 పైచిలకు పరిశ్రమలకి మనం 15 రోజుల లోపలనే అనుమతులు ఇచ్చి చాలా పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా బ్రహ్మాండంగా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. దాంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరెంటు సమస్య అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే దుస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయానికి కానీ, ఇండ్లకు కానీ,
పరిశ్రమకు కానీ ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంటు తెలంగాణలో అందుబాటులో ఉంది. దాంతోపాటు ఒక ఎదుగుతున్న నగరానికి కావాల్సిన కనీస మౌలిక వసతులు, అది మంచినీరు కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, లేదా ఇతరత్రా సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దార్శనికతతో, ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో 2048వ సంవత్సరం వరకు హైదరాబాద్లో తాగునీటికి మాత్రం కష్టాలు లేకుండా పక్కనున్న చెన్నై కానీ ఇంకో చోట కానీ రైల్వే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొని పోయే పరిస్థితి. కానీ హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపుతో 2048వ సంవత్సరం వరకు అలాంటి ఏ బాధ లేకుండా, అలాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటికే మనం కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే అన్ని హంగులతో కూడిన హైదరాబాద్ తయారీ రంగం కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉంది. ఇప్పటికే చాలా వచ్చినాయి, ఇంకా కూడా రాబోతా ఉన్నాయి. వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ తయారయ్యే వస్తువులు చేరవేయబడాలి అంటే ఈ రవాణా లాజిస్టిక్స్ కూడా అంతే సమర్థవంతంగా వినియోగించుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈరోజు మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇందులో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ 2 లాజిస్టిక్ పార్కులు వస్తే ఇప్పటికీ 2 కూడా ఇదే నియోజకవర్గంలో వచ్చినాయి. అటు మంగళపల్లి కానీ ఇది బాటసింగారం కానీ 2 కూడా ఇబ్రహీంపట్నంలో వచ్చినాయి. కానీ ఓఆర్ఆర్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకి ఇంకా చాలా పెద్ద ఎత్తున లాజిస్టిక్స్ పార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడే నాకు మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు, మొన్న ఈ మధ్యనే ఒక అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన అధ్యయన నివేదిక ప్రకారం హైదరాబాద్లో దాదాపు 15 మిలియన్ స్క్వేర్ ఫుట్ల లాజిస్టిక్స్ గోడౌన్ స్పేస్, వేర్ హౌస్ స్పేస్ అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నది కేవలం 50 లక్షల చదరపు అడుగులవుతే 1.5 లక్షల చదరపు అడుగులకు ఇంకా అవకాశం ఉందని చెప్పి వివిధ నివేదికలు చెప్తా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్న వివిధ జాతీయ రహదారులు కానీ, వివిధ రాష్ట్ర రహదారులు కానీ, వాటి చుట్టూతా ఇట్లాంటి లాజిస్టిక్స్ పార్క్స్ని ఇంకా తేవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈరోజు బాటసింగారంలో మనం చూస్తున్నది అత్యంత ఆధునికమైన, అత్యంత చక్కటి ప్రమాణాలతో ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ టౌన్షిప్ని ఇక్కడ మన ట్రక్ డాక్ లాజిస్టిక్స్ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రక్ పార్కింగ్ మొత్తం స్థలం ఉంది, వేర్ హౌస్ స్పేస్ ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, ఫ్యూయల్ స్టేషన్ ఉంది, ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. అదే మాదిరిగా వాళ్ళు కావాలంటే ఇక్కడ విరామం తీసుకోవడానికి డార్మిటరీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక పూర్తి స్థాయి సమగ్రమైన హోలిస్టిక్ ఆలోచనతో, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఈ టౌన్షిప్కి హెచ్ఎండిఏ ఏదైతే రూపకల్పన చేసిందో అందులో మినిమం డెవలప్మెంట్ ఆబ్లిగేషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల వేర్ హౌస్ స్పేస్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇది ఒక్కటే ఒక్క చోట ఇంకో 5 లక్షల స్క్వేర్ ఫీట్లు ఇక్కడ కట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇట్లా మనం చుట్టూతా, హైదరాబాద్ చుట్టూతా కనుక సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టయితే విజయవాడ రహదారికి కానీ, బెంగళూరు హైవేకి కానీ, బాంబే హైవేకి కానీ, అదేవిధంగా రామగుండం వైపు కానీ, ఇట్లా బిజాపూర్ వైపు కానీ, ఎటు చూసుకున్నా దాదాపు 8 ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూతా కూడా ఇట్లాంటి లాజిస్టిక్స్ పార్క్స్ని మనం డెవలప్ చేసినట్టయితే అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా దీనివల్ల ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మా సుధీర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. దండుమల్కాపూర్లో ఇక్కడికి చాలా దగ్గరలో మనం తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేస్తూ ఉంది. అక్కడ మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి దాదాపు మనం 2000 ఎకరాల్లో దాన్ని విస్తరించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ప్రస్తుతం 700 ఎకరాల్లో పని జరుగుతూ ఉంది. అక్కడ ఉండే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా ఇలాంటి వసతులు అందుబాటులోకి వచ్చినట్టయితే వారు దేశీయంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలన్నా మన దేశంలోనే, లేదా బయట దేశాలకి మనం సరుకులు రవాణా చేయాలన్నా, గూడ్స్ రవాణా చేయాలన్నా ఇలాంటి లాజిస్టిక్స్ పార్క్స్ వల్ల చాలా ఉపయోగంగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నిజానికి భౌగోళికంగా చూసినప్పుడు మీరు భారతదేశానికి అటు సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా కాదు, సరిగా సెంట్రల్ ఇండియాలో ఉండే భూభాగం. మరి భారతదేశం ఇంత పెద్ద మార్కెట్ మనందరికీ కూడా తెలుసు. 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వారికి సరిపడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, వారికి సరిపడా సరుకులు తయారు చేసి సప్లై చేయాలంటే కూడా భౌగోళికంగా ఒక సెంట్రల్ లొకేషన్ కావాలి, ఒక కేంద్ర స్థానం కావాలి. కాబట్టి అన్ని హంగులు కూడా హైదరాబాద్కు ఉన్నాయి. మంచి వాతావరణం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంచి పురోగమనశీల ప్రభుత్వం ఉంది. ఇక్కడ లంచగొండితనం కానీ ఇంకోటి కానీ లేదు. ఇక్కడ
అన్ని రకాలుగా వసతులు మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. కరెంటు కానీ నీరు కానీ భూమి కానీ పుష్కలంగా ఉంది. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్గా విలసిల్లడానికి పెద్ద ఎత్తున ఎదగడానికి హైదరాబాద్కి అన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు ఆదేశం ఇచ్చారు. ఒక లాజిస్టిక్స్ పాలసీ కూడా తీసుకొని రమ్మన్నారు. అది ముసాయిదా మొత్తం తయారైంది. అతి త్వరలో క్యాబినెట్ కూడా తీసుకొచ్చి లాజిస్టిక్స్ పాలసీని కూడా అతి త్వరలోనే ఆమోదించి ఈ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా మరింత ప్రేరణనిచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా స్థానిక పారిశ్రామికవేత్తలకు కూడా నేను మాటిస్తా ఉన్నాను. దీంతో పాటు మరి స్థానికంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడాను, రవి గారితో మాట్లాడాను. ఆయన చెప్తా ఉన్నారు, సార్ ఈ రంగంలో చాలామంది 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ఆస్కారం ఉంది. మీరు దీని మీద దృష్టి పెట్టండి, మరింత మన స్థానిక పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పారు. తప్పకుండా ఆ దిశగా కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇబ్రహీంపట్నం పిలిచినా, నియోజకవర్గానికి పిలిచినా వారు ఎప్పుడు ఒకటే ఎజెండాతో ఉంటారు. ఏదేమైనా సరే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గంలో మీరు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటారు. ఈరోజు కూడా మరి బాటసింగారం గ్రామంలో ఇక్కడ ఉన్న దళిత సోదరులు ఎవరైతే ఈ 40 ఎకరాల భూమి 40 కోట్ల రూపాయలతో కట్టుకున్న ఈ లాజిస్టిక్స్ పార్క్ ఏదైతే ఉందో, ఈ భూమిని కొన్ని కారణాల చేత వారు పిఓటి కేసు వారు ఓడిపోవడం వల్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ వారికి న్యాయం చేయాలని కోరారు. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, అమయ్ కుమార్ గారిని. 2 ఎకరాల భూమి ఇక్కడే ఉంది అని చెప్పినారు ఎమ్మెల్యే గారు. మీరు వెంటనే చూసి దానికి ఒక్కొక్కరికి ఒక 120 గజాల చొప్పున ఇచ్చినట్టయితే వారికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కలెక్టర్ గారు ఆ దిశగా వెంటనే ఒక కార్యాచరణ ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు మీరు బండరావిరాలకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు మైనింగ్ సంబంధించి చెప్పారు, ఇదివరకు కూడా చెప్పినారు. వారికి ఫెయిర్ కాంపెన్సేషన్ ఇప్పించాలని కోరారు. తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇంకా స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గ్రామ సర్పంచ్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోరింది ఏమంటే ఈ ప్రాంతంలో కొన్ని రహదారులు ఇంకా ఇతరత్ర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కోరినారు. కొత్తగా పరిశ్రమలు కూడా తీసుకొని రండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నారు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలని కోరుతా ఉన్నారు. ఆ దిశగా మా ప్రయత్నాలు నిరంతరం ముమ్మరంగా కొనసాగుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఒకటే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలి. ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచే దిశగా, అందరినీ సంతోషపెట్టే దిశగా ఈ రాష్ట్రంలో పేదలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఏకోన్ముఖమైన దీక్షతో పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు, మరింత మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్పి కూడా వారికి మనస్ఫూర్తిగా నేను హామీనిస్తూ ఆ దిశగా ఏరోస్పేస్ పార్క్ కానీ వెలిమినేడులో ఇతరత్రా కానీ తప్పకుండా చేసుకుంటామని కూడా చెప్తూ నేను ఒకే ఒక్క విజ్ఞప్తి మాత్రం మిత్రులకు నేను చేయదలుచుకున్నాను. ఇదే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక ఫార్మా సిటీని కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి ఈ నియోజకవర్గంలోని మిత్రులు కానీ ఈరోజు కేవలం ఫార్మా సిటీని రాజకీయంగా రాద్ధాంతం చేసి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న మిత్రులు కానీ వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కరోనా వచ్చిన సమయంలో హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్లో ఉన్న జీవ ఔషధ రంగం, లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక వేదిక అయింది, ఏ రకంగా హైదరాబాద్ నుంచి తయారైన మందులు ప్రపంచం మొత్తానికి మనం పంపించగలిగినామో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ తయారైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ, ఇక్కడే తయారైన రెమ్డెసివిర్ కానీ, ఇక్కడే తయారైన వ్యాక్సిన్ కానీ ఈరోజు ఒక మన దేశానికి మన రాష్ట్రానికి కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతున్న పరిస్థితి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా, అమెరికా ప్రెసిడెంట్ మొన్నటిదాకా ఆయన కూడా భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసి మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించండి, మాకు రెమ్డెసివిర్ పంపించండి అంటే మళ్ళీ అది కూడా హైదరాబాద్లోనే దేశీయంగా ఉత్పత్తి అయిన ఇక్కడి నుంచే మనం విదేశాలకు కూడా పంపించి వారిని కూడా ఆదుకున్న చరిత్ర మనది. మరి ఇంతటి ఉత్కృష్టమైన, ఇంతటి చక్కటి అవకాశం ఉండి మన పిల్లలకు లక్షలాదిగా కొలువులు తెచ్చే అవకాశం ఉండే ఒక మంచి ప్రాజెక్టును కేవలం రాజకీయపరమైన ఎజెండా, కేవలం
ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతో కొంతమంది కావాలని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నాను, అక్కడి రైతులకి నష్టపరిహారం ఇస్తా ఉన్నాం, వారికి కూడా భూములు కూడా ఇస్తా ఉన్నాం, వారికి కూడా ఇండ్ల ప్లాట్లు కూడా మంత్రి గారు ఎమ్మెల్యే గారు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి రైతులకు పదే పదే చెప్తా ఉన్నాం, స్థానికంగా మీ ప్రాంతం కలుషితం కాదు, కాలుష్యం రానివ్వము. ఎందుకంటే గతంలో 25-30 ఏళ్ల కిందట ఈ పరిశ్రమలు పెట్టినప్పుడు అప్పుడు టెక్నాలజీ సరిగ్గా లేదు, కానీ ఇప్పుడు చాలా కొత్త రకాల టెక్నాలజీలు వచ్చినాయి. వాటితో తప్పకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాం. ఇప్పుడు నిగరాని కూడా ఎక్కువైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, వాళ్ళ అజమాయిషీ వాళ్ళ పర్యవేక్షణ కూడా బాగా ఎక్కువైంది, నిగరాని కూడా ఎక్కువైంది. కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది రాదు. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళని కూడా ఏ ఫార్మా గురించి అయితే మీరు బాధపడతా ఉన్నారో, భయపడతా ఉన్నారో, ఏ ఫార్మా ఇండస్ట్రీ కాలుష్యం వెదజల్లుతుందని మీరు అనుకుంటా ఉన్నారో, ఆ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉంటారు, అక్కడి గాలినే పిలుస్తారు, అక్కడి నీళ్ళనే తాగుతారు. కాబట్టి వాళ్ళకు రాని పొల్యూషన్ మీకెందుకు వస్తుందని చెప్పి కూడా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, కేవలం ఒక గుడ్డి వ్యతిరేకతతో, ఈ ప్రభుత్వం మీద ద్వేషంతో ఈరోజు మన తెలంగాణ పిల్లలకు లక్షలాది కొలువులు తెచ్చే ఈ ఫార్మాసిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టును కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విఘ్నత కలిగిన వాళ్ళు, రాష్ట్ర బాగోగులు కోరుకునే వాళ్ళు, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకునే వాళ్ళు దయచేసి ఈ దిశగా పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పూర్తి భారం ప్రభుత్వం ఇదేయండి. ఏవైనా తప్పు జరిగితే బాధ్యత నేను తీసుకుంటాను, తప్పకుండా బాధ్యత తీసుకొని అవసరమైతే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి రేపటి రోజున నిలబడే బాధ్యత నాది. అక్కడ పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అత్యుత్తమమైన టెక్నాలజీని వాడుతూ అక్కడి కాలుష్యం అనేది లేకుండా చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయంలో అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా, ప్రజలను గందరగోళపరిచే విధంగా, అయోమయపరిచే విధంగా కొంతమంది చేస్తున్న కార్యక్రమాలను విరమించుకోవాలని వారికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ రకమైన పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రం ఆదాయం పెరిగితే పేదలకు పంచిపెట్టే అవకాశం సంక్షేమ కార్యక్రమాల రూపంలో మనకు లభిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల బహుళార్థకమైన ప్రయోజనాలు కలిగిన పారిశ్రామిక వాడలు కానీ, పారిశ్రామిక పార్కులు కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు బాట సింగారంలో ఇంత చక్కటి ప్రమాణాలతో చాలా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ని నిర్మాణం చేసిన ట్రక్ డాక్ లాజిస్టిక్స్కి మళ్ళొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి హెచ్ఎండిఏ మరిన్ని లాజిస్టిక్స్ పార్క్స్ కూడా అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా ప్లాన్ చేయాలని చెప్పి నేను అరవింద్ కుమార్ గారిని కూడా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. May I now request Mr. Ravi, CEO of Truck Dock, to please propose a vote of thanks. Thank you, Kaushik. Thank you, sir. Ladies and gentlemen, I would want to wish good evening to everybody. First of all, it gives me an immense pleasure to deliver this vote of thanks for this event to all dignitaries assembled here. First of all, I would like to thank our chief guest of honor, KTR sir, for his for his inspirational thoughts and motivational speech along with innovational thoughts. I also would like to thank all the other dignitaries who have graced this event, including Kishan Reddy sir, Savita ma'am, and all the other Jilla Parishad chief members and the collectors, Sir Arvind sir. Last but not least, I would really thank all the staff, the principal, the volunteers, and a special mention of thanks to the Department of Police to really make this event a successful and a grand success. Once again, thanks one and all present here.